The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మా హలో, అంటే ఇందాక అంటే యాక్చువల్గా హలో చెప్పండి సార్. అది ఇందాక మాకు వేరే వాళ్ళు వచ్చారంటే అందుకే ఇప్పుడైతే ఫ్రీగా అయిపోయాను. అదే సార్, అంటే యాక్చువల్గా ఏంటంటే మేము బైబిల్ మొత్తాన్ని చదివినప్పుడు ఇది లోతు కూతురుతో పడుకోవడం, అబ్బరా సారాతో పడుకోవడము, లేకపోతే అంతా వ్యభిచార పుస్తకమని అసలు అందులో మంచి విషయాలు జ్ఞానం అంటే ఏమి లేదు సార్. యాక్చువల్గా మొత్తం మేము చదివి డిగ్రీ చేసిన తర్వాత కూడా అసలు ఈ బైబిల్ అనేది పనికొచ్చే పుస్తకం కాదు. బట్ ఈ యేసుక్రీస్తు కూడా మా మనుషుల పాపాల కోసం రక్తాలు గార్చాడు, రక్తాలు చిందించాడు, ఆయన నమ్ముకుంటే నరకం, ఇవన్నీ కూడా స్వర్గం అని ఇవన్నీ కూడా ఫేక్ అండి అసలు. యాక్చువల్గా ఇది బైబిల్ వచ్చింది కూడా ఈ క్రిస్టియానిటీ చరిత్ర తెలుసుకుంటే ఇది 1400 సంవత్సరం క్రితం పుట్టిన మతము. అసలు ఈ మతం అనేది కేవలము కానుకలు, దశంభాగాలకు, ముఖ్యంగా దళితుల్ని టార్గెట్ చేసి వాళ్ళను చాలా దారుణంగా హింసించే విధంగా ఈ క్రైస్తవ మతం ఈ పాస్టల్ చేసే ఈ యొక్క అరాచకాలు చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి క్రిస్టియన్స్ నుంచి మేము బయటకు వచ్చేసాం. ఓకే సార్, మీరు కంప్లీట్ ఒక్క నిమిషం సార్, మీరు కంప్లీట్ గా చెప్పండి, నేను వెయిట్ చేస్తా, దాన్ని బట్టి నేను జవాబు చెప్తా. చెప్పానండి. ఇంకొకటి ఏంటంటే మనం గొడవ పడద్దు, ప్రేమ రసంగా వెళ్దాం సరేనా. సార్ నేను మిమ్మల్ని సార్ అంటాను. నా విషయం ఏంటంటే తప్పకుండా మీలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళని నేను గౌరవిస్తా, అంతే. గౌరవించడం, నాకు గౌరవించడం తెలుసు. ప్రేమిస్తాను సార్, ప్రేమిస్తా. గొడవలు వద్దు మనం, ఇట్లాంటి గొడవలు వద్దు. మీరు అన్నది నేను నా జవాబు చెప్పమంటారా? రాజు గారు మీరు మాట్లాడిన కూడా కొంచెం మనం సామరస్యంగా మాట్లాడతాం. తప్పకుండా సార్ అని అన్నాను సార్, మీరు సార్ తప్పకుండా తప్పకుండా చెప్పండి సార్. నా పేరు రాజు అండి, నేను కూడా ఎక్స్-క్రిస్టియన్ అండి. క్రిస్టియానిటీలో 5 years ఉండి 1 year అసిస్టెంట్ పాస్టర్ గా ఒకే చర్చికి వెళ్ళే వాళ్ళము. ఇతను పాస్టర్ గా, అసిస్టెంట్ పాస్టర్ గా ట్రైనింగ్ తీసుకొని పాస్టర్ అయ్యే స్టేజ్ లో మేమిద్దరము నేను అడిగే ప్రశ్నలకు ఈయన సమాధానం చెప్పాలి రాజు. ఈ రాజు గారి సమాధానం చెప్పకపోవడం వల్లనే నా వల్లనే కొంచెం ఆయన బయటకు వచ్చింది. క్రిస్టియన్స్ పూర్తిగా క్రైస్తవ నుంచి రావడం కారణం ముఖ్యంగా నేను రైజ్ చేసిన క్వశ్చన్స్. ఆయన లేకపోతే ఈ పాటికి పాస్టర్ అయ్యేవాడు. పాస్టర్ గా కొన్ని ఒక సంవత్సరం కూడా కాదు, ఒక సంవత్సరం కదండి రాజు గారు మీరు పాస్టర్ గా చేసి. అవునండి, అంటే పాస్టర్ గారు లేనప్పుడు వెళ్ళారు కదండి మీరు. చాలా సువార్తలు చెప్పాను సార్ నేను. ఆ తర్వాత నేను అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పలేకపోవడం వల్ల రాజు ఆగిపోయి కరెక్ట్ కాదు కదా అని చెప్పి అతను రియలైజ్ చేసి బయటకు వచ్చాడు. మీరు ఏదైనా చెప్తే మేము మళ్ళీ సార్ ఏదైనా కమ్యూనిటీ, మీరు చెప్పేది కమ్యూనిటీ ఉందంటే మేము ఇంకొకసారి ఆలోచిస్తాం, మేము చేసింది తప్పు దారిలో ఉన్నామో కరెక్ట్ దారిలో ఉన్నామో. కంటిన్యూ సార్, ఇప్పుడు మీరు చెప్పండి సార్. మీరు ప్రశ్న వేయండి, నేను చెప్తాను. నాకు వినడం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను తక్కువ మాట్లాడతా, ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను. సరే అండి, మీరు క్రిస్టియనా అండి? సార్ మీరు మాట్లాడండి చెప్పండి. మీరు క్రిస్టియనా అండి? అవునండి, నేను క్రిస్టియన్ అండి. ఓకే, మాకెందుకు ఫోన్ చేశారు? రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా? నేను ఎప్పుడో జమానాలు చేసిన బ్రదర్, ఇప్పుడు పొద్దుటి నుంచి ఇది 2-3 చేయడం. నేను జస్ట్ కూడా మాట్లాడలే, మిస్ కాల్ మాత్రమే ఇచ్చిన. పర్వాలేదు, మాకు టైం ఉన్నప్పుడు చేస్తాం. అంటే బతకడానికి ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి కదా. పర్లేదు, చెప్పండి సార్. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలో బైబిల్ మొత్తం చదివారా మరి? చదివా సార్, చదివా సార్. మీ ప్రశ్న ఏంటి, నేను జవాబు చెప్తాను. బైబిల్లో ఏం జ్ఞానం ఉందండి? బైబిల్లో ఏమి జ్ఞానం ఉంది నేర్చుకోవాల్సింది మనం? మీకు ఏ జ్ఞానం కావాలా సార్? మీకు ఏ జ్ఞానం కావాలా? నేను చెప్తాను సార్, నేను చెప్తాను. ఇప్పుడు హిందూ గ్రంథాల్లో ఏ జ్ఞానం ఉందంటే, వేదాలు ఉన్నాయి, 4 వేదాలు. ఋగ్వేదంలో సూర్యుడు, భూమి, ఇతర గోళాల గురించి ఎలా తిరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం కూడా శ్లోకాలతో సహా ఉంది. అధర్వణ వేదంలో భూమి గురుత్వాకర్షణ శక్తి వాటి ఎలా ఉంటుంది, సూర్యరశ్మి, చంద్రుడు వీటిపైన భూమిపైన ఎలా ప్రభావం చూపిస్తున్నది ఉంది. మళ్ళీ అధర్వణ వేదంలోనే ఆయుర్వేద శాస్త్రం, దీన్ని పంచమ వేదం అంటారు. ఓకేనా? ఉపవాసాలు, పండగలు, శివరాత్రులు ఇవన్నీ కూడా పండగలు పెట్టారు. సనాతన ధర్మం అంటే అది శాశ్వతమైందని అర్థం అనమాట. ఇలా మనిషి జీవన విధానం కాదు, కుటుంబ వ్యవస్థనంతా కూడా సనాతన ధర్మమే కనిపెట్టింది. ఇదే ఉంది అనమాట సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇప్పుడు ఈ రోజు ప్రతి మనిషి కూడా జీవన విధానం కొనసాగిస్తున్నాడు అంటే అది సనాతన ధర్మమే ఉంది కాబట్టి క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా దీన్ని పాటిస్తున్నారు, కుటుంబ వ్యవస్థను. ఇది సనాతన ధర్మం చెప్పింది. బైబిల్లో తప్పు చేసిన క్షమించమని చెప్పింది, హిందూ గ్రంథాల్లో మాత్రం తప్పు చేస్తే శిక్ష తప్పదని చెప్పింది. ఓకే అండి, ఇలాంటి అనేక మంచి విషయాలు ఉన్నాయి. ఈ రోజు ఒక ఆయుర్వేద శాస్త్రాన్ని తీసుకుంటే అది చాలా ఉపయోగపడుతుంది ప్రజలందరికి కూడా.
మరి నా ఓకే, డౌట్ ఓకే. ఏంటంటే అండి, ఇక్కడ నేను చెప్పాల్సింది చెప్పాను, షార్ట్ కట్ లో చెప్పాను, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. అయితే నా డౌట్ ఏంటంటే అండి, యెహోవా దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడని చెప్పి బైబిల్లో మొదట వచ్చిన ముందే, ఓకేనా? మరి సృష్టించినప్పుడు దాంట్లో గ్రహాల గురించి కానీ ఇతర అసలు ఏ నాలెడ్జ్ కూడా అక్కడ ఉన్న ఇజ్రాయెల్ దేశానికి ఆ ప్రజలకు ఆయన అందిలేదు. కానీ హిందూ గ్రంథాల్లో ఎప్పటికో గ్రహణాలు ఎలా ఏర్పడతాయి, సూర్యుడి యొక్క వేగాన్ని, చంద్రుడి యొక్క వేగాన్ని, మొత్తాన్ని ఎలా తిరుగుతున్నాయి, ఏంటి, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఇచ్చేసారు. అంటే ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు నాకు చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది అని అడిగారు అనుకో, సూర్యగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది అంటే సూర్యుడికి సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే వీడి యొక్క క్యాలిక్యులేట్ అంటే భూమి ఎంత గంటకు 2000 ఒక సెకండ్కి 2000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటే చంద్రుడు కూడా ఎంత 1500 1000 ఉంటుంది. ఈ మొత్తం ఒకే చోట క్రాస్ అయితే గ్రహణం ఏర్పడుతుంది. ఈ యొక్క వేగాన్ని గమనాన్ని అంతా కూడా ఆల్రెడీ వేదాల్లో చెప్పేశారు. మరి ఇలాంటి జ్ఞానాన్ని యెహోవా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు? ఇది నా డౌట్ అండి. ఓకే, ఇంకా సార్ అంతేనా? అంతేనండి. అంతేనా, ఇంకేమైనా ఉందా? చాలా ఉందండి. ఇప్పుడు మీరు తీసుకుంటే 64 కళలు ఉన్నాయి. సంగీతము, నృత్యాలు, కళాకారులు, వాయిద్యాలు, ఇవన్నీ కూడా హిందూ గ్రంథాల నుంచి వచ్చిన హిందువులే కనిపెట్టారు. అవన్నీ వదిలేస్తారు, ఒక్కొక్కటి చాలు సార్. ఇప్పుడు ఈ గ్రహణాల గురించి చెప్పండి సార్. చెప్పండి, వినాలనుకుంటున్నాను సార్. నేను చెప్తా చూడండి. మీరు సీరియస్ కావద్దు, మళ్ళా ప్రేమరసంగానే వెళ్దాం దీన్ని. ఇప్పుడు మీరు గ్రహణాల గురించి అన్నాడు, చంద్రుడి గురించి అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నోటి వాక్కుతోటే ఆకాశం భూమిని కలుగును గాక అన్నాడు. ఓకే, ఇంకో దగ్గర ఏముంది? భూమి శూన్యంగా ఉంది, ఆయన వేలాడుతూ ఉండని యోబు గ్రంథంలో రాసి ఉంటది. ఇంకో దగ్గర ఏమని ఉంటుందంటే ఆయన అరచేతులతోటి ఆకాశాన్ని మొత్తం సృష్టించాడని ఉంటది. ఒకటే మీరు అన్నారు జ్ఞానం ఏముంది అని. ఈ సూర్యచంద్రులు మీతో ఏమైనా మాట్లాడతాయా అండి? నేను అడిగింది ఒక వినండి, లెట్స్ కంప్లీట్ సార్. ఈ సూర్యచంద్రులు దేవుడు మీకోసం సృష్టించిండు తప్ప అవి ఏమన్నా వచ్చి మాట్లాడతాయి మనతోటి? చెప్పండి సార్. అదే బైబుల్లో గ్రహాలు, నక్షత్రాలు దేవుడికి స్తోత్రాలు చేసినాయని చెప్పి ఉంది. రిఫరెన్స్ చూపించమంటారా? పాటలు పాడినాయి ఆయనతోనే అని. మరి అవి మాట్లాడుతున్నాయి కదా, మీ బైబిలే చెప్పింది కదా. వాటన్నిటి కూడా ఒక నిమిషం, వాటన్నిటి కూడా దేవుడి పేర్లు పెట్టాడని ఉంది. ఏది నక్షత్రాలకి గ్రహాలకి మొత్తానికి పేర్లు పెట్టేశాడని ఉంది. మరి దానికి ఏం చెప్తారు? మరి మాట్లాడతాయంటే నీ బైబిలే చెప్పింది మాట్లాడతాయి, పాటలు కూడా పాడతాయి అని చెప్పింది. సరే చెప్పదు, వినండి సార్, వినండి సార్. నేను అవన్నీ మానవుని కోసం సృష్టింపబడ్డాయి. అవన్నీ మానవుని కోసం సృష్టింపబడ్డాయి. నేను అయ్యగా సార్ అడుగుతుంది, నేను అడిగే ప్రశ్న ఏంది? గ్రహాల గురించి ఇంత జ్ఞానము గాని, ఆయుర్వేద శాస్త్రాలు గాని, మనిషి జీవన విధానం గాని పనికొచ్చేది బైబుల్లో ఎందుకు లేదని అడిగా. మీరు వేరే చెప్తున్నారు. ఒక నిమిషం. కీర్తనల గ్రంథము 148:3 పాటలు పాడే గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి. కాంతి గల నక్షత్రంలారా మీరందరూ ఆయన స్తుతించుడి. ఏంటిది? మరి నువ్వే ఇంతకుముందు నక్షత్రాల గ్రహాలు మాట్లాడతాయి అన్నావు. మరి ఇక్కడ బైబిల్లోనే ఉన్న కీర్తనల గ్రంథంలో దేవుడు నక్షత్రాలు ఏమన్నా మాట్లాడతాయి అంటున్నా. నేను ఏమన్నా మాట్లాడతాయి బైబిల్లో? సృష్టిని సృష్టించిన దేవుణ్ణి ఆరాధించకపోతే ఎవరిని ఆరాధిస్తారని నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇక్కడ నా ప్రశ్న, మీరేమన్నారు? నక్షత్రాలు మాట్లాడతాయా అని అడిగారు మీరు. సార్ మాట్లాడతాయా? నేను నక్షత్రాలు మాట్లాడతాయి కదా సార్, పాటలు కూడా పాడుతున్నాను. రిఫరెన్స్ చూపిస్తే బైబిల్లో ఎవరిని వాడుతున్నాయి పాటలు? అవి ఎవరికి పాడితే ఏందండి పాటలు? నాకెందుకు? మీరే చెప్పండి. మీరు మాట్లాడరన్నప్పుడు పాటలు కూడా పాడుతున్నాయని చూపించాను. నేను మాట్లాడుతున్నాను. ఎవరిని పాడినా, నా గురించి పాడినా, మీ గురించి పాడినా మాటలు మాట్లాడుతున్నాయి కదా. అవి అంటే మాట వస్తే కదా పాట పాడేది. మీరేమన్నారు? నక్షత్రాల గ్రహాలు పాటలు మాట్లాడమన్నారు, పాటలు కూడా పాడుతున్నాయి. సరే, నా లాజిక్ అర్థమవుతుందా మీకు? ఒక మోగవాడు పాటలు మాత్రమే పాడతాడు, మాట్లాడంటే అది హాస్యాస్పదంగా లేదా సార్? ఒక్క నిమిషం సార్, వినండి. నేను అనే మాట చెప్పండి. ఒక మోగవాడు. సరే, ఏంటండి కట్ అయిపోయింది సార్? ఏమో సార్, నా ఫోన్ భయంకరంగా హ్యాంగ్ అయిపోయింది. వాడు ఫోన్ చేస్తా ఉన్నాడు. ఒక నిమిషం లైన్ లో ఉన్నాడు సార్. స్టే ఆన్ ద లైన్. వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. ఆప్ జిస్ వ్యక్తి సే ఫోన్ అంతా నేను రీస్టార్ట్ చేశాను, మొత్తం హ్యాంగ్ అయిపోయింది. అందుకే ఫోన్ రీస్టార్ట్ చేశాను. చెప్పండి సార్, చెప్పండి, పర్లేదు.
నేనేమంటానంటే సార్, ప్రశ్నకు ప్రశ్న జవాబు, మీరు ప్రశ్న ఏంటి నేను జవాబు చెప్తా, కొంచెం ఓపికగా ఉండండి. అదండి, అసలు మేమే అడుగుతుంటే మీరేం చెప్తున్నారు? నేను చెప్పేది అవకాశం ఇవ్వాలి కదా, కంప్లీట్ గానే కాదండి. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా మన పుస్తకాలలో నిక్షిప్తమైంది. అలాంటి జ్ఞానాన్ని యెహోవా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీరు సుమారు చూసుకుంటే ఒక 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం 3 గుళ్ళు కట్టారు. ఆ టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు. టెక్నాలజీ ఎక్కడా లేదు. మీరు చూస్తే ఇలాంటి టెక్నాలజీ కానీ, ఇలాంటి శాస్త్రాలు కానీ, ఇలాంటి అదే కూచిపూడి, భరతనాట్యం లాంటి 64 కళలు ఉన్నాయి. పాస్టర్ పీటర్ అంటే మీరు పాస్టర్ పీటర్ సార్ మీరు? నా పేరు డేవిడ్ అండి, పీటర్ గారు. సార్ మేము క్రిస్టియన్ బయటకు వచ్చామండి, మేము క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చామండి, పాస్టర్ గారు అంటున్నారు. అంటే ఈయన పాస్టర్ పీటర్ అని చెప్పేసి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు రాజు గారు, అంటే మీకు తెలియకపోవచ్చు, నాకు ఫోన్ చేస్తుంటారు. పాస్టర్ పీటర్ గారు, మనం ఏదైనా మంచిగా మాట్లాడుకుందాం సార్, ప్రశ్నకు సమాధానం చెప్పుకుందాం సార్. డేవిడ్ గారు సమాధానంతో మాట్లాడాలయ్యా. రాజు గారు మీరు క్వశ్చన్ స్టార్ట్ చేయండి ఇంకా. అదే సార్, ఇప్పుడు ఇంత జ్ఞానం ఉన్న యెహోవా దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు మరి ఇలాంటి జ్ఞానాన్ని ఎందుకు ఇవ్వలేదు ఇజ్రాయెల్ ప్రజలకి? ఓకే చెప్పండి. ఇంకా అంతేనా సార్? ఇంకేమన్నా చెప్పాలి? సరే సార్, ఈ రోజు టెక్నాలజీ పరంగా గానీ, మిసైల్స్ పరంగా గానీ, బహుమతి పరంగా సార్ వినండి సార్, వినండి సార్. సమాధానం ఈ టెక్నాలజీ గురించి కాదు సార్ నేను అడుగుతుంది. పూర్వం ఇప్పుడు మన భారతదేశం ఉందండి. ఇప్పుడు మీరు తీసుకుంటే సింధు నాగరికత ఉంది, అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, వాటర్ వ్యవస్థ ఉంది, అన్ని రకాల ట్యాంకులు కట్టుకున్నారు, అద్భుతంగా జీవించారు, ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేశారు. ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ అదే టైంలో, అంతకంటే ముందు మోసే 1500 సంవత్సరాల క్రితం వచ్చాడు, వాళ్ళందరూ బానిసలుగా బతికారు అక్కడ. ఈ టెక్నాలజీ అంతా వాళ్ళకి చెప్తున్నాను. మీ వాయిస్ కట్ అవుతుంది, వాయిస్ కట్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళకు కరెక్ట్, మళ్ళీ ఒకసారి ప్రశ్న చెప్పండి కొంచెం, మళ్ళీ క్లారిటీగా. పీటర్ పాస్టర్ గారు ఉన్నారండి లైన్ లో? అయ్యా ఉన్నానండి, ఒక్కసారి క్లారిటీ చెప్పండి సార్. ఇక్కడ నేను అడిగిన ప్రశ్న మీకు ఏమైనా అర్థమైందా పీటర్ పాస్టర్ గారు? అర్థమైందయ్యా. కొంచెం మీది వాయిస్ కట్ అవుతుంది సార్, మళ్ళీ ఒకసారి ప్రశ్న ఏంటి మళ్ళీ చెప్పండి. ఏం కాదు చెప్పండి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న టెక్నాలజీ అంటే నేను చెప్తుంది మిసైల్స్ వీటి గురించి కాదు, మన యొక్క గుడులు తీసుకున్న ఆ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచంలో ఎవడు కట్టలేదు. అమెరికా లాంటి దేశాలు కూడా ఏకశిలా టెంపుల్ అని ఎక్కడుంది, ఇది మహారాష్ట్రలో ఉంది. ఆ టెంపుల్ కట్టాలంటే అమెరికా, ప్రపంచ దేశాలు మొత్తం ఒకటైనా సరే అలాంటి గుళ్ళను కట్టలేరు. అది కాదు అసలు ప్రతిదీ అన్నమాట. మన ఖగోళ శాస్త్రం గురించి చెప్పింది, ఆయుర్వేద శాస్త్రం గురించి చెప్పింది, వేదాలు 4 వీటన్నిటిలో కూడా మనిషి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి మొత్తం కూడా మన హిందూ ధర్మం అంతా చెప్పింది. ఈ నాలెడ్జీ అంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలకి యెహోవా ఎందుకు ఇవ్వలేదు? ఇదే నా ప్రశ్న. ఓకే అంతేనా సార్? నేను చెప్పాలి, ఇజ్రాయెల్ ప్రజలకు అసలు హిందూ గ్రంథాలే లేవు కదా సార్? హిందూ గ్రంథాలు కాదండి, జనరల్ నాలెడ్జీ గురించి మాట్లాడుతున్నానండి. నాలెడ్జ్ మనకు మించిన వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు నాలెడ్జ్ లో వాళ్ళు మనల్ని మించిపోయిన వాళ్ళు ఉన్నారు. మన దేశం ఏం తక్కువ, ఒక నిమిషం వినండి సార్, వినండి. మన దేశం తక్కువ అని నేను అనను, వినండి సార్. ఏమి నాలెడ్జ్ అని అడుగుతున్నా నేను. ఏమి నాలెడ్జ్ సార్? ఈ రోజు నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు సృష్టించిందే కదా స్వామి. ఈ రోజు నీకు అదే చెప్తుంది, అసలు ప్రశ్నే అర్థం కాదు నీకు. నేను అడుగుతుంది ఈ రోజు నాలెడ్జీ కాదు. ఈ రోజు ఇజ్రాయెల్ ప్రజల కంటే చైనా వాడు ఎక్కువ నాలెడ్జీలో ఉన్నాడు. నేను అడుగుతుంది అది కాదయ్యా. యెహోవా దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఎంత ఇప్పుడు సృష్టి రహస్యాలు మొత్తం కూడా హిందూ గ్రంథాల్లోనే ఉన్నాయి. ఏమని ఉన్నాయి హిందూ గ్రంథాల్లో బాబు? గ్రహణం ఎప్పుడు వస్తుంది నీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశా. నువ్వు బుర్ర లేనోడి, నీకు బుర్ర లేదు అసలు. బుద్ధి బుర్ర రెండు పని చేయట్లా. ఇప్పుడు నేను ఇందాక గ్రహణాల గురించి సమాధానం చెప్తానయ్యా. నేను ఇందాక గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అరే బాబు, ఇలాంటి నాలెడ్జీ అంతా కూడా అసలు యెహోవా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఎందుకు ఇవ్వాలి? గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది కానీ రాసింది డేవిడ్ గారు మీ పేరు ఏదో చెప్పారు, డేవిడ్ అనా? సార్ సార్
డేవిడ్ గారు మీకు బైబిల్ సరిగ్గా తెలియదండి. నేను ఒక పాస్టర్ గా నేను చెప్తున్నాను అండి ఒక మాట. మీరు కొంచెం అదే అర్థమైంది. మీరు కాదండి, మీరు బైబిల్ ఏమి చదువుకుంటారు సార్ మీరు, ఎందుకంటే మీరు కేవలం విశ్వాసులు మాత్రమే. కాబట్టి మీరు ఊరక ఏ పాస్టర్ గారు మీ అమ్మకో మీ నాన్నకో మిమ్మల్ని మోసం చేసి మత మార్పిడి చేసి ఉంటారు సార్. జనరేషన్ సార్, నన్ను ఎవరు మోసం చేయలే. నిజమైన దేవుడు మీలాంటి డేవిడ్ గారు ఒక నిమిషం అండి, అరే వినండి, పాస్టర్ గారి మాట వినరా అండి మీరు? అంటే మీ ఇద్దరు ఆగండి సార్. ఇప్పుడు నా ప్రశ్న, మీ ఇద్దరు ఏదైనా అనుకోండి కానీ నా ప్రశ్న ఏంటంటే సార్, సూర్యుడు భూమి మరియు ఇతర ఖగోళ తన కక్షలో ఉంచుకోవడం, సూర్యుడి గ్రహాల చుట్టూ తిరగటం అనేది ఋగ్వేదంలో ఉంది. భూమి తన గురుత్వాకర్షణ శక్తి అన్నిటికీ సంబంధించిన అధర్వణ వేదంలో ఉంది. ఆయుర్వేద శాస్త్రం గురించి అధర్వణ వేదంలో ఉంది, ఎలా చికిత్స చేయాలి ఏంటి అనేది. దీన్నే పంచమ వేదం అంటారు. ఓకేనా? ఇది హిందూ ధర్మం, అంటే హిందూ మతం కాదు, జీవన విధానం అని చెప్పాడు. లేవంటారా మీరు? అసలు బైబిల్ ఇవేమి లేవంటారా మీరు? అసలు ఏమీ లేవండి బాబు. ఇప్పుడు చెప్పండి, నా ప్రశ్న అడగనివ్వండి. నేను చెప్తా, తెలియదు కానీ నేను చెప్తా, ఆగండి సార్. వీళ్ళంతా నామకార్థ క్రైస్తవులు అండి. వీళ్ళందరూ వీళ్ళకి కేజీ బియ్యం ఇచ్చారని మొత్తం మారిన వాళ్ళందరూ. ఒక విషయం అడుగుతా సార్, ఒక విషయం. హిందూ అంటే అర్థమైంది? హిందూ అంటే అర్థమైంది? చెప్తాను, నేను చెప్పని నన్ను నువ్వు చెప్పు స్వామి. హిందూ అంటే అర్థమైంది? అదే చెప్తున్నా, హిందూ ధర్మం అదే చెప్తున్నా స్వామి. ఒక నిమిషం అన్నా, ఒక నిమిషం అన్నా. ఈ డేవిడ్ కి డేవిడ్ గారు ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలన్నిటికీ నీకు సమాధానం తెలుసా? అయ్యప్ప స్వామి ఎట్లా పెట్టాడు? వెళ్దాం ఒక నిమిషం. నేను ఇంతకు ముందు అడిగే ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్తావా లేదా? నేను సమాధానం చెప్తా సార్. అనంత జ్ఞానం ఆయన ఇవ్వకపోతే మీకు ఇంత జ్ఞానం ఎక్కడికి వచ్చింది స్వామి? మరి అవ్వాదమని బట్టలు లేకుండా ఎందుకు తిప్పాడు? అడవి పాపం చేస్తే నీ తల్లిదండ్రులు నేను కొట్టకుండా ఉంటారా? స్వామి, ఏదైనా తోటలో బట్టలు లేకుండా ఎందుకు తిప్పాడు? అది అవ్వాదాముని స్వామి వాళ్ళు అంతకు ముందు మహిమ దేహాలతో కాదు, నేను ఇక్కడే ప్రశ్న అడుగుతున్నాను. మహిమ దేహాలు అన్నప్పుడు ఆకలి దప్పులు ఉండకూడదు. యెహోవా ఏం చెప్తాడంటే, ఇక్కడ మీరు అన్ని పళ్ళు తినొచ్చు కానీ ఒక పండు తినకూడదు అని చెప్తాడు. మరి ఆకలి దప్పులు ఉన్నప్పుడు, వాళ్ళకి లేనప్పుడు మహిమ దేహాలు అయితే ఇది. ఆకలి దప్పులు ఉన్నప్పుడు ఉచ్చబోతారు, లెటర్ని కూర్చుంటారు, అన్ని పనులు ఉంటాయి. వీర్యం గారుతుంది, ఆమెకి డేట్లు వస్తాయి, ఆమెకి బ్లీడింగ్ అవుతుంది, అన్నీ ఉంటాయి. లేదు కదా సార్ అదంతా. మరి ఆకలి వేసినప్పుడు మరి తిన్నది ఎక్కడికి పోద్ది? పండు తినొద్దు తమ్ముడు అడిగిన దానికి చెప్పాలి. నువ్వు తిన్నది ఎక్కడికి పోద్ది? ఏది? ఇప్పుడు వాళ్ళు రోజు వచ్చారు స్వామి. బాబు ఇను స్వామి, ఇను. మహిమా దేహాలను రోజు తిండి తింటున్నారు వాళ్ళు. ఆ తిండి ఎక్కడికి పోద్ది? రోజు మంచినీళ్ళు తాగుతున్నారు, మంచినీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? డేవిడ్ గారు మీకు అసలు నీకు నీ బొంద ఏమి నాలెడ్జ్ లేదురా, ఎందుకు వస్తావురా నువ్వు అడిగేదానికి ఒక్కదానికి సమాజం పనికి మాలినోడా నాకు బీపీ తెప్పిస్తున్నాడు. ఇప్పుడు మహిమా దేహాలు అంటే సార్ ఆకలి దప్పులు ఉండకూడదు సార్. మహిమా దేహాలు అంటే ఆకలి దప్పులు ఉండకూడదు. పనికి మాలినోడా అన్న నిన్ను? ఇదే నీ హిందూ గ్రంథాలు ఇదే నేర్పినా కాదురా స్వామి. నువ్వు నీకు అసలు వెనకే ముందు తేడా తెలియకపోతే మహిమా దేహాలు అంటే ఏంట్రా? మహిమా దేహాలు అంటే ఏంట్రా? ఆకలి దప్పులు ఉంటాయి మహిమా దేహాలకి. పనికి మాలినోడా? ఆకలి దప్పులు ఉంటాయి మహిమా దేహాలకి. ఆయన మహిమా స్వరూపం, ఆయనకి ఆకలి దప్పులు ఉన్నాయా యెహోవాకి? నేను అదే అంటున్నా స్వామి, వాళ్ళు మహిమ దేహాలతో ఉన్నారు. తింటున్నారు, వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు? దరిద్రుడు ఏం మాట్లాడుతున్నారా? కడుపు తింటున్నావా ఇంకేమో తింటున్నావా? ఈ నామకార్థ క్రైస్తవుని పక్కన పెట్టండి సార్, కొంచెం నా మాట ఏంటండి సార్. ఈ నామకార్థ క్రైస్తవుని కొంచెం పక్కన ఉండమని. అరొకరా బాబు, నీకు ఆకు తెలియదు, పువ్వు తెలియదు, నీకు అరొక బైబిల్ తెలియదు, బొమ్మ తెలియదు. మీకు హిందూ బాబు, నేను పాస్టర్ ఉండరా బాబు, నీ అమ్మ నువ్వు ఎవడరా ఆయన? ఫస్ట్ కాదు పాస్టర్ గారు, ప్రశ్న అడుగుతానండి. బొంగు తెలియదు. అసలు ఆదామని ఎందుకు సృష్టించాడు బాబు యెహోవా దేవుడు? చెప్పు నువ్వు పాస్టర్ గా చెప్పు. అవునరా బాబు, చెప్తున్నాను కదా, నేను అడుగుతున్నాను, నువ్వు చెప్పు. క్రైస్తవు అవును, అవునరా బాబు, నేను అడుగుతున్నా.
నాకు తెలుసా, నీకు తెలుసా లేదా సరే, ఇప్పుడు ఇందాక నుంచి కాదండి, తమ్ముడు ఏమంటున్నాడంటే యేసు మన కోసం రక్తం కార్చాడు అంటున్నాడండి. బొంగేం కాదు కాదండి, రక్తం కార్చకుండా పాపక్షమాపణ జరగలేదండి, దావీదుకి జరగలేదు. బైబిల్లో చాలా ఉన్నాయి. మరి ఈ నామకార్థ క్రైస్తవుడు, ఈ కల్తీ క్రైస్తవుడు, వీడికి బైబిల్ తెలియదు, ఏమీ తెలియదు, ఎందుకు సార్ వారిస్తాడు వర్క? మళ్ళీ నువ్వే క్రైస్తవుడి? నేను నిజమైన క్రైస్తవుడు. నేను మళ్ళీ నిజమైన క్రైస్తవులు బూతులు మాట్లాడదు. బైబిల్ తెలియదు, ఏం తెలియదు, మూసుకొని వెళ్ళరా బాబు, నువ్వు డోర్ మూసుకొని మాట్లాడండి, నేను చెప్తా. బైబిల్ నుంచి దేనికైనా సమాధానం చెప్పండి. బాబు నువ్వు మాట్లాడక, నీకు సబ్జెక్ట్ లేదు, సైలెంట్ గా ఉండు. అరే చైల్డ్ ఆర్టిస్ట్ వెళ్ళరా బాబు, నువ్వు ఒక నిమిషం సైలెంట్ గా ఉండు. నేను పాస్టర్ గారిని కొన్ని ప్రశ్నలు అడితే నువ్వు కూడా యేసు మన కోసం రక్తం కార్చాడు, యేసు మన కోసం రక్తం కార్చాడు. వాడిని తన్నాలి ఫస్ట్, నీ పాస్టర్ని. నీకు ఎవడో డేవిడ్, మీరు కొట్టుకోకుండా, ఇద్దరు క్రైస్తవులే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, యేసు మన కోసం రక్తం కార్చాడు, చచ్చాడు, పాపాలు పోతాయి అని చెప్పాడండి. యాక్చువల్ గా సైన్స్ ప్రకారం ఏంటంటే అండి, నొప్పిని కూడా డోల్స్ లో కొలుస్తారు, డిఓఎల్ డోల్స్ అంటారు. నొప్పిని కొలుస్తారు అనమాట. అంటే ఎంత నొప్పి ఉంది, ఇప్పుడు మన మెజర్మెంట్ కేజీలను కానీ లెంత్ ని కానీ ఎలా కొలుస్తారో అలా నొప్పిని కూడా కొలిచే సాధనాలు ఉన్నాయి కొన్ని. అయితే ఫినిష్ తో కూర్చున్నప్పుడు ఒక రకమైన డోల్ ఉంటుంది, 2 డోలో 3 డోలో ఉంటుంది అనమాట. అలానే ఆ కత్తితో పొడిచినప్పుడు 20 డోలు అట్లా ఉంటుంది అనమాట. అన్నిటికంటే హైయెస్ట్ డోల్ ఏదయ్యా అంటే, ఒక మనిషి మీద పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు హైయెస్ట్ 60 డోల్స్ ఉంటాయి అతనికి. ఓకేనా? తర్వాత స్థానం ఏంటో తెలుసా అండి? కన్న తల్లిదండి. కన్న తల్లిది. తల్లి యొక్క 47 డోల్స్ ఉంటుందండి. ఆ పెయిన్ బరాయిస్తుంది డెలివరీ అయ్యేటప్పుడు. ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ తగలబట్టం తర్వాత తల్లిదే. దీని తర్వాతే మన యేసుది. తల్లి డెలివరీ అయినప్పుడు ఆ పెయిన్ బరాయిస్తూ రక్తం కారుస్తూ మనకి జన్మనిస్తుంది. రక్తం కారుస్తుందండి తల్లి, ఊరికే డెలివరీ అవుతుంది, మనకి బ్లీడింగ్ అవుతుంది తల్లికి. ఇప్పుడు ఇంత బాధను బరాయిస్తూ, యేసు కంటే ఎక్కువ బాధ బరాయిస్తూ తన రక్తాన్ని తల్లి గారిస్తే, వాడెవడో నా కోసం గచ్చాడు, రక్తం గార్చాడు అనేది ఎంత మడు కరెక్ట్ అండి? ఇది ఈ పెయిన్ కూడా ఎక్కువే. తల్లి యొక్క డోల్ అనే స్కేల్ తో కొలిచినప్పుడు తల్లి పెయిన్ కూడా ఎక్కువ ఉంది. మరి దీనికి ఏం చెప్తారండి పాస్టర్ గారు? ఆ డేవిడ్ ఏం చెప్తాడు? సార్ ఇప్పుడు మన ప్రభు నిజ దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం, మన పాపాల కోసం ప్రాణాలు పెట్టాడు సార్. అది నమ్మాలి. క్రైస్తవంలో ఏంటంటే సార్, మనకి ఉండే క్రైస్తవం యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే, నువ్వు బిలీవ్ చేయాలి. దావీదు విన్నావా లేవా బాబు? వింటున్నావా లేదా? నీకు జ్ఞానం లేదు, కూర్చోగలే అని. సరే చెప్పేది నేను ఫస్ట్, నువ్వు కూడా నేర్చుకో 2 మొక్కలు. అయితే మనకి ఏంటంటే సార్, ప్రభు అయిన యేసుక్రీస్తు నిజదేవుడిగా అంగీకరించాలి సార్. ఆయన మన పాపాల కోసం బలియాగం అయ్యాడు అనేది నమ్మాలి. ప్రతి ఒక్కడు నమ్మాలి. నమ్మితేనే వాడు, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని మార్క్స్ వార్త 16:16 ఉందండి. కాబట్టి నమ్మకమే ఇక్కడ ప్రధానం సార్. నువ్వు మంచి చేసావా, చెడు చేసావా, నీకేంటి, ఎన్నిటితోటి మన ప్రభువుకి సంబంధం లేదు. నువ్వు నమ్మి బాప్తిజం తీసుకోవాలి. కాదు, నీ మాట కట్ అయిపోతున్నాయా? నీ మాట కట్ అయిపోతుంది డేవిడ్. నీ అభిప్రాయం చెప్పు దీనిపైన. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. మీ తాత ముత్తాతలు హిందువులే కదా, వాళ్ళందరూ ఇప్పుడు పాస్టర్ చెప్పిన దాని ప్రకారం ప్రవీణ్ గారు మీ వాయిస్ కట్ అయిపోతుందండి. వాయిస్ కట్ అవుతుంది. తమ్ముడు డేవిడ్, ఇప్పుడు నువ్వు చెప్పు. ప్రవీణ్ సైలెంట్ గా ఉంటాడు. నీ అభిప్రాయం చెప్పు. ఇప్పుడు నేను చెప్పాను కదా, తల్లి యేసు గురించి, ఇద్దరు గురించి చెప్పే నీ అభిప్రాయం చెప్పు. సరే నేను చెప్తా సార్. యేసుక్రీస్తుల వారు పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధంగానే ఆయన జన్మించాడు. ఈ లోకంలో నువ్వు అన్నట్టు ఏ తల్లి కూడా, యేసుక్రీస్తు తర్వాతనే తల్లి, నా దృష్టిలో తల్లి అంతకన్నా యేసుక్రీస్తుల వారు ప్రేమించిన తర్వాత అంతగానం త్యాగం చేసిందంటే ఒక తల్లి మాత్రమే. కానీ నా దృష్టిలో మీరు ఒక నిమిషం సార్, నేను అతన్ని క్రాస్ క్వశ్చన్ చేస్తాను, చెప్పనివ్వండి. మీరు అడుగుతారు కదా, మధ్యలో అడుగుతారు. చెప్పండి. నా దృష్టిలో నిజమైన దేవుడు యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు. ఆయన నా కోసం, నా తల్లిదండ్రులు నన్ను కన్నారు మాత్రమే, కన్నడమే వాళ్ళు చేయడం. కానీ నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన నిజమైన దేవుడు. నేను నమ్ముతున్నా. నేను ఒకప్పుడు తాగుబోతును, తిరుగుబోతును. వినండి, నేను ఒకప్పుడు తాగుబోతును, తిరుగుబోతును. దేవుడు నన్ను స్వస్థపరిచి నన్ను బాగుపరిచాడు. అది ఒక యేసుక్రీస్తుల వారు మాత్రమే. ఇంతే సార్ నాకు తెలిసింది. సరే అండి, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా డేవిడ్ నిన్ను.
దేవుడు అంటే నమ్మకమా విశ్వాసమా? విశ్వాసం. తల్లి అంటే? తల్లి శరీర ప్రకారం ఉంది ఒరే కదా. బాబు అడిగింది, నిజం, తల్లి తల్లి అంటే అంటే నిజం అండి. నిజమా నమ్మకమా? తల్లి నిజమే అంటే సార్. నిజమా నమ్మకమా? దేవుడు అంటే విశ్వాసమా నమ్మకమా? ఏంటి చెప్పు, నుండి తేడా చెప్పు నాకు. తండ్రి దేవుడు అంటే విశ్వాసం, తల్లి అంటే నమ్మకం. నిజం దరిద్రుడా, నమ్మకం కాదురా, నిజం రా. ఏం మనిషి తల్లికి దేవుడు కూడా విశ్వాసానికి నిజానికి కూడా తేడా తెలియకపోతే నీకు డేవిడ్ నీ అమ్మ నీకేం పనికిమాలిన తల్లి అంటే నిజం రా, దేవుడు అంటే నమ్మకం. ఈ రోజు నమ్మకం రేపు పోద్ది, కానీ తల్లి అనే నమ్మకాన్ని నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నా నమ్మకం అలానే ఉంటది. కొన్ని వందల తరాలు చెప్పుకుంటారు. ఏం పనికిమాలిన నాలెడ్జి లేదు, ఏమి లేదు. నమ్మకాన్ని నిజాన్ని ఒకే రాజుగారు నేను ఒక మాట చెప్తానండి. కాదు నాకు బీపీ పెంచుతున్నాడు సార్. నేను చాలా ఈ డేవిడ్ లాంటి వాళ్ళు రేపు ఇంకొకటి వచ్చి ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తా అంటే ఆ మతంలో కూడా మారిపోతారు. నేను అదే సార్ చెప్తున్నా, నమ్మకాన్ని నిజాన్ని రెండింటి ఒకే నువ్వు అనవసరంగా అవతల బీపీ పెంచు. నమ్మకం వేరు, నిజం వేరు. నమ్మకం ఈ రోజు ఉంటుంది, రేపు పోద్ది. నిజం అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. అది నిజం మాట్లాడరాదు, నువ్వు అబద్ధమే మాట్లాడుతున్నావు కదా. అంటే తల్లి అనేది నిజమా అబద్ధమా? తల్లి నేను అదే చెప్తున్నా సార్. నేను నీకు చెప్పేది అర్థం చేసుకోవడానికి నేను అదే ప్లాన్ లో చెప్తున్నా. ఇప్పుడు తల్లి గురించి తల్లి ఎక్కువ యేసు ఎక్కువ అడిగిందని నాకైతే ఈ యొక్క దేవుళ్ళు ఉన్న మా ముక్కోటి దేవతలందరూ కూడా రాముడు కృష్ణుడు వచ్చి అయ్యా నేను నీ పక్కనే ఉంటాయి, మీ అమ్మను వదిలేయమంటే నేను వదిలేనయ్యా, మా అమ్మే మీ అందరికంటే మా అమ్మే ఎక్కువ, అసలు నాకు దేవుడు అవసరం లేదు, మా అమ్మ ఉంటే చాలని చెప్తా. నువ్వేం చెప్తావు? నాకు యేసుక్రీస్తు అంటేనే ఎక్కువ అంట. ఎక్కువ ఇంటికి అడిగింది ఎవరు? ఒక నిమిషం అండి, నీ ముట్టికి అడిగింది ఎవరు? ఏసా మీ అమ్మ? నీకు పాలించింది ఎవరు? మీ అమ్మ ఏసా? నీకు డబ్బులు జేబులో ఇచ్చి కొనుక్కోరా చదివించింది ఎవడు? మీ అయ్యా ఏసుగాడా? బుద్ధి బుర్రా ఉందంటారా? ఏం పన్ను మనిషివేనంటారా? సర్వశక్తిమంతుని దేవుని పట్టుకొని ఆ మాట మాట్లాడుతున్నారు. మేరీ అనేది మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుందా? అది మిమ్మల్ని చేయించుకుందా? ఎవడు ఏమన్నారా? రే మా అమ్మ దగ్గరికి ఎందుకు వస్తున్నారా? మీ అమ్మ మీ నాన్న చక్కగా కాపురం చేసి నువ్వు పుట్టాడు. ఏసోళ్ళ అమ్మ వాళ్ళు అయ్యతో కాకుండా ఎవరితో వేరేవాడితో కాపురం చేసి పరిశుద్ధాత్మతో కాపురం చేసి హిందూ గ్రంథాలు అవే ఉన్నాయి కదా. ఏముంది కాదు కాదు, ఒక నిమిషం. నా హిందూ గ్రంథాల్లో ఉన్నది నేను చదవాల్సిన అవసరం లేదు. నేను ఒక మాట నేను ధర్మంగా బతికితే నేను స్వర్గానికి వెళ్ళిపోతా. నీ గ్రంథం ప్రకారం నువ్వు యేసు నమ్మితేనే స్వర్గానికి వెళ్తావు. పనికి మాలినోడా, నేర్పింది కదా నీ గ్రంథం. నేర్పింది ధర్మంగా బతకమని నేర్పిందిరా నా గ్రంథం. ధర్మంగా బ్రతుకు, ధర్మంగా జీవించని చెప్పింది. తల్లిని పూజించు, తండ్రిని పూజించని చెప్పింది, గురువుని పూజించమని చెప్పింది. నీ మతం ఏం చెప్పింది? అల్లేదండి, పనికి మాట్లాడండి. నీకు తల్లి ఎక్కువ ఏసు ఎక్కువ అంటే ఏసు ఎక్కువ. ఏం బీకేడరా ఏసుగాడు? నీకు ఏసుగాడు ఏం బీకేడు మాట? ఏసుగాడు ఏమన్నాడో తెలుసా? బైబిల్లో కొన్ని మాటలు చెప్తాను నేను. చెప్పండి. ఈయన ఏమన్నాడంటే, నా శత్రువులను ఇక్కడ తీసుకొచ్చి నా ఎదురు సంహరించుడి. లూకాసు వార్త 19:18. మత్తయి నన్ను నమ్మని వాడిని తిరగటి రాయగట్టి సముద్రంలో పడేయమన్నా. ఏంట్రా ఇదేంట్రా మరి? ఏంటి ఈ మాటలు? మీ అమ్మ యారే నీకు ఏసుగాడు ఎక్కువ, మీ అమ్మ ఎక్కువ అంటే ఏసుగాడు ఎక్కువ అన్నావు. ఏసు ఏం బీగాడు చెప్పరా నీకు? ఎక్కువ ఏ విధంగా ఎక్కువ నీకు? వీడు మేరీ లాగా వీళ్ళ అమ్మ కడుపు చేయిస్తే వీడు ఒప్పుకుంటాడా అండి? నేను ఒకటే ప్రశ్న, మేరీ యేసోపుతో కాకుండా పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది. కలపండి మంచి టైం పాస్ కొన్నాడు.